వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు విజయవాడ హైవేలో ఉన్నటువంటి లొకేషన్. కాజా టోల్గేట్, రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. డీటెయిల్స్ మొత్తం 50 ఎకరాలండి. 60 అడుగుల మెయిన్ రోడ్ అనుకొని నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పక్కనే 170 ఎకరాల రామకృష్ణ ఐటీ టవర్స్ లొకేషన్. 300 ఎకరాల నాగార్జున యూనివర్సిటీ. నంబూరు రైల్వే స్టేషన్ కొత్తగా జంక్షన్ కాబోతున్నది, మనకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లాగే వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెస్ట్ బైపాస్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ నిడమర్ అనే లొకేషన్ 5 కిలోమీటర్లు ఉంటుంది. అట్లాగే ఓఆర్ఆర్కి లింకప్ రోడ్డు 1 కిలోమీటర్ దూరంలో 6 లైన్స్ రోడ్డు ఒక రోడ్డు ఇస్తున్నారు. అది కాజా వెస్ట్ బైపాస్కి ఆపోజిట్లో తీసుకొచ్చి నందివెలుగు దగ్గర ఓఆర్ఆర్కి లింకప్ చేస్తున్నారు. ఫుల్ గ్రౌండ్ వాటరు, ప్రైమ్ లొకేషను. దగ్గరలో వచ్చేసరికి పొలిటికల్ లీడర్స్ పొలాలు కూడా ఐటీ డెవలప్ చేయడం కోసం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఫోన్లో తెలుసుకోగలరు. గజం 22,000 ఉంది ఒక సైటు, 25,000 ఒక సైటు ఉంది. ఇదే రోడ్లో 2 వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి చూసుకోవచ్చు. సిఆర్డిఏ రెరా అప్రూవలు, స్పాట్ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ సౌకర్యంతో 60 అడుగుల మెయిన్ రోడ్ అనుకొని, మరియు కొత్త నోటిఫికేషన్ వచ్చేసరికి కాజా లొకేషన్ కూడా పూలింగ్లోకి తీసుకుంటున్నారు. అలా అయితే మన వెంచర్ పూలింగ్ ఆనుకొని ఉంటుంది. అప్పుడు మీకు రీసేల్ వాల్యూ చాలా వేగంగా వస్తుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్రైమ్ లొకేషన్లో అందరికీ అందుబాటులో గజం 22,000 రూపాయలు మరియు 25,000 రూపాయల్లో సిఆర్డిఏ రెరా వెంచర్లు మంగళగిరి హైవేలో అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ కొరకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. ఈరోజు మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి, దీనితో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కానీ, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, రైల్వే సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 6 లేన్లు కూడా